క్రీస్తు పూర్వం 600 నాడు ఉన్న గౌతమ బుద్ధుడి ఉన్నాడు. ముఖ్యమంత్రి లేరు, రాజులు లేరు, ఎవరు లేరు. గౌతమ బుద్ధుల్లాగా అంబేద్కర్ కొన్ని వేల ఏళ్ళు ఈ భూమి మీద ఉంటాడు. మహాత్మా పూలే ఉంటాడు. బయటిదే రాష్ట్రాల్లో ఉంటాడో లేదో కానీ మనం జాతిపితగా ప్రకటించిన తర్వాత వేల ఏళ్ళు గద్దరి తెలంగాణ మీద ఉంటాడు. ముఖ్యమంత్రులు, మంత్రులు పదవులు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, బిల్డింగులు కట్టుకొని, ఆఖరి కొడుకులు బిడ్డల ఆస్తుల కోసమే కొట్లాడి తండ్రిని తల్లిని వెళ్ళగొడతారు. ఆస్తి పని అదే. కొడుకులు బిడ్డ ఎంతోమందిని తెలుసు, నాకు ఎంతోమంది తెలుసు. కనుక తెలంగాణ ప్రభుత్వానికి నేను ఒక మిత్రునిగా ఇక్కడి నుంచి చెప్తున్నా, గద్దర్ను 6 ఆగస్టున ఆయన చనిపోయాడు. 6 ఏప్రిల్లో ఇవాళ మనం ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ 6 ఆగస్టు నాడు రేవంత్ ముఖ్యమంత్రి, రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి, మిగతా మంత్రులంతా అనుకొని జాతిపితగా ప్రకటిస్తేనే మీకు గౌరవం ఉంటుంది. 2018లో 19లో ఒక సంవత్సరం వెనక్కి పోతుంది అంటున్నారు. ఏది డీలిమిటేషన్ చేయబట్టి 29లో వచ్చే 2029లో 28లో వచ్చే ఎన్నికల్లో ఈయనను జాతిపితగా పెట్టుకుంటేనే మీరు గెలుస్తారు, లేకపోతే ఆయనే జాతిపిత అంటాడు, జనాన్ని నమ్మిస్తాడు. జాతిపితాన్ని నమ్మించడానికి ఏం చేయాలి? ఎక్కువ తాగించాలి. ఎక్కువ బాటలు ఇస్తే ఎక్కువ జాతిపిత అంటారు. తాగించాలి. కానీ సత్యే తాగిస్తలేడే ఇవాళ. మరి ఏదో చెప్తున్నాడు, కోరి కూడా పెడతాడు మనకని, అది కూడా అక్కర్లేదు. ఇవి కావు. ఒక మోరల్, ఒక నీతి, ఒక న్యాయం, ఒక మానవత్వం, ఒక సాక్రిఫైస్. గద్దరు చేసిన సాక్రిఫైస్. కొడుకు బిడ్డకు ఆయన ఉండగా పదవులు ఇచ్చిపోలే, ఆయన ప్రభుత్వాల చుట్టూ తిరగలే. కేసీఆర్ ఇంటికి పోయి కలవడానికి రాష్ట్రం గురించి పోతే ఆయనను 8 గంటల ఎండలో కూర్చుండబెట్టింది. ఇప్పుడు బిడ్డ చెప్తుంది, గద్దర్ని ఎందుకు కూర్చుండబెట్టినావు నువ్వు అని. ఇప్పుడు ఆడపిల్ల కనుక కొద్దిగా మానవత్వం ఉన్నట్టున్నది. ఆమె జనరల్గా మగవాళ్ళకు తక్కువ ఉంటుంది, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మనం ఆ కవిత కూడా కొద్దిగా కనపడుతుంది, అప్పుడప్పుడు నిజం చెప్తుంది. అప్పుడప్పుడు నిజం చెప్తుంది. కనుక సో ఇప్పుడు మనము అందరం గట్టిగా గద్దర్ జాతిపిత అనేది అందరు ఒప్పుకుంటారా లేదా? మీడియా అంతా ఒకసారి మీరు రికార్డ్ చేయండి. గద్దర్ తెలంగాణ జాతిపిత అవునా కాదా? చేతులు గట్టిగా పైకి లేవట్టండి. గద్దరే తెలంగాణ జాతిపిత.